రేపు మధురలో జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ రద్దు చేశారు. వర్షం కారణంగా రైతు ఆశీర్వాద సభ రద్దు చేసి హైదరాబాద్ వేదికగా మారుస్తున్నట్టుగా ప్రకటించారు. రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో రైతు భరోసా సదస్సు జరగనుంది. రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది. రైతు ఆశీర్వాద సభను రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పంపిణీ సదస్సుగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. వెంటనే సంబంధిత ఏర్పాట్లు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశం రేపు సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రైతులు తమ రైతు వేదికల నుంచి ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి, మాధవి, రేపు మధుర నియోజకవర్గంలో జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ వర్షాల కారణంగా రద్దయింది. అక్కడే ప్రారంభించాలనుకున్న రైతు భరోసా పంపిణీ పథకాన్ని అక్కడ నుంచి హైదరాబాద్ కు మార్చారు. ఈ సభను రైతుల కోసం పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పంపిణీ సదస్సుగా నామకరణం చేశారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు డైరెక్షన్ ఇచ్చారు. వెంటనే సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మొత్తానికి మధురలో జరగాల్సిన సభను హైదరాబాద్ శిల్పకళా వేదికలో రేపు సాయంత్రం 4 గంటలకు నిర్వహించబోతున్నారు. ఈ సభకు అన్ని జిల్లాల నుంచి రైతులు తమ రైతు వేదికల నుంచి సమావేశాలకి హాజరు కావాలని కూడా ఆదేశించడంతో ఈ ఏర్పాటులో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మంత్రులు కూడా సిద్ధమయ్యారని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇక్కడ ఖమ్మంలో అదేవిధంగా మధురలో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని హైదరాబాద్ మార్చి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి సాయంత్రం 4 గంటలకు రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం జరగబోతుంది. నిధులను విడుదల చేయబోతున్నారు. 9 రోజుల పాటు రైతులకు నిధులు విడుదలైతాయి. 9,000 కోట్ల రూపాయలను వరుసగా 9 రోజుల పాటు విడుదల చేస్తామని ఇంతకుముందే ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అనుగుణంగా 9,000 కోట్ల రూపాయలు విడుదల చేయబోతున్నారు. మొత్తం సుమారు 70 లక్షల మంది రైతు ఖాతాల్లో ఈ డబ్బులు వరుసగా 9 రోజుల పాటు జమ కాబోతున్నాయి. మొత్తానికి ఖరీఫ్ సీజన్ సంబంధించి ఈ రైతు భరోసా నిధులు విడుదలవుతాయి. మాధవి, రైట్, థ్యాంక్ యూ చారి.